2 days బ్యాక్ సి ఇంటర్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి కదమ్మా. May 24 రిలేటెడ్ సి ఇంటర్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్లో ఎవరైనా క్వాలిఫై కాకపోయి ఉంటే సో డెఫినెట్గా కొంచెం బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, కొంచెం డిప్రెషన్ ఉంటుంది, ఇవన్నీ కామన్. సో 1 or 2 days వరకు ఓకే ఫైన్. అండ్ మళ్ళీ మనం నార్మల్ అవ్వాలి, మళ్ళీ మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఫర్ సెప్టెంబర్ అటెంప్ట్. బికాస్ మనకి సెప్టెంబర్కి హార్డ్లీ 2 months ఉంది, ఎక్కువ టైం కూడా లేదు. సో అయిపోయిన రిజల్ట్ని ఇంక మనం ఏం చేయలేం, లీవ్ ఇట్. అట్లీస్ట్ ఇప్పటి నుంచి మనం సరిగా ప్లాన్ చేసుకుంటే 2 months అన్నా సెప్టెంబర్లో సక్సెస్ఫుల్గా క్వాలిఫై అవ్వచ్చు. అండ్ మీకు ఏమన్నా గైడెన్స్ కావాలి, సో లాస్ట్ టైం మీరు ఏం మిస్టేక్ చేశారు, ఆర్ మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యమని మీరు అనుకుంటున్నారు, ఆర్ సెప్టెంబర్కి ఎలా చదువుకోవాలి ప్లాన్ కావాలి, ఆడ సెప్టెంబర్లో మనం బోత్ రాయాలా లేకుంటే సింగిల్ రాయాలా, అండ్ ఇలా ఇంకేమన్నా మీకు ఏమన్నా స్టడీస్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఫర్ దిస్ సెప్టెంబర్ అటెంప్ట్. అండ్ మన ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు మండే రోజు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు మన ఆఫీస్ బిల్డింగ్లో, మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్లో. ఎనీ స్టూడెంట్, మీరు లక్ష స్టూడెంట్ అయి ఉండొచ్చు, నాన్ లక్ష స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే వచ్చి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 మన ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు అండ్ ఎలా చదువుకోవాలని ప్లాన్ చెప్తారు అండ్ మీకు షెడ్యూల్ చెప్తారు ఫర్ సెప్టెంబర్ అటెంప్ట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో బోత్కి అయితే ఎలా చదువుకోవాలి, సింగిల్ ఎలా చదువుకోవాలి, బేస్డ్ ఆన్ లాస్ట్ అటెంప్ట్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చినాయి దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు. సో మీరు ఎలాంటి మొమెంట్ పడకుండా, షై ఫీల్ అవ్వకుండా, ఎనీ స్టూడెంట్ మేలో క్వాలిఫైన్ కాని వాళ్ళు వచ్చి ఒకసారి ఫ్యాకల్టీని మీట్ అయితే మిమ్మల్ని వాళ్ళు బెటర్గా గైడ్ చేయగలుగుతారు. బికాజ్ వాళ్ళు ఎన్నో బ్యాచ్లు చూస్తుంటారు, ప్రతి బ్యాచ్లో పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మీకన్నా బెటర్గా కొంచెం మీకు ప్లాన్ చేసి చెప్పగలుగుతారు. అందుకని ఎలాంటి షై ఫీలింగ్ లేకుండా వచ్చి మీట్ అవ్వండి మండే రోజు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపల మన ఆఫీస్ బిల్డింగ్లో ఎస్ఆర్ నగర్లో వచ్చి మీరు మీట్ అయ్యి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అమ్మా. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్.